హాయ్ అండి. ఇప్పుడు ఈ నిగనిగలాడుతున్న వంకాయని, పచ్చగా ఉన్న వంకాయని మనం నల్లగా చేసేస్తున్నాం. అలా నల్లగా చేస్తేనే మనకిక్కడ వంకాయి పులుసు పచ్చడి రెడీ అవుతుంది. ఇది రోట్లో చేసుకుందాం మనం. చక్కగా నల్లగా వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని తీసి చల్లారబెట్టాలి. చల్లగా ఉన్న నీళ్ళల్లోని పెట్టేసి వదిలేసామనుకోండి, తొక్కంతా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా తొక్కంతా ఈజీగా వచ్చేసిన తర్వాత మనం ఒక గిన్నెలోకి దీన్ని పురుగులేం లేకుండా లోపల ఒక్కసారి చూసుకుని గిన్నెలోకి వేసేసి వదిలేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలోని ఈ టమాటాలను మగ్గించాలండి. కొంచెం నూనె వేసుకుని అలాగే జీలకర్ర కూడా వేసి టమాటాలు ముక్కలు కోసి వేసేద్దాం. అలాగే పచ్చిమిరపకాయలు, ఇవి కాయలు అయితే నాజుగ్గా ఉన్నాయి కానీ నిగనిగలాడుతూ కారం తక్కువ ఉంది. అలాగే కొంచెం పసుపు, ఉప్పు ఇవి కూడా వేసేసుకుని అలాగే పులుపు ఖచ్చితంగా చింతపండు పులుపు వేసుకుంటేనే బాగుంటుంది. మగ్గించేద్దాం మెత్తగా. ఇప్పుడు ఈ మగ్గించింది ఆ వంకాయ కాల్చిన వంకాయ రెండు కలిపి తీసుకుని వెళ్ళి మనం రోట్లో వేసుకుని పచ్చడి చేసుకుందాం. చేసుకునే ముందు అదే కళాయిలో పోపు వేసేసుకుందాం అండి. పోపు ఈలోపు చల్లారుతుంది మనకి. నేను ఇంగువ వేసాను, మీకు నచ్చితే వేయండి లేదా స్కిప్ చేసేయండి. ఇలాగా చల్లారనిచ్చి పక్కన పెట్టేద్దాం దీన్ని. మనం ఇప్పుడు పచ్చడి రోట్లోని రుబ్బేసుకుందామండి. చూడడానికి తక్కువ ఉంది కానీ మనకి చాలా ఎక్కువ అవుతుంది. చక్కగా నా దగ్గర ఒక రుబ్బురోలు ఉంది, అందులోని రుబ్బుతున్నాను. ఏమైనా మనం మిక్సీలో చేసుకున్న పచ్చళ్ళతో పోల్చుకుంటే రోట్లో చేసుకున్న పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి అండ్ చాలా ఎక్కువగా కూడా బాగా నలుగుతుంది. ఒక 2 నిమిషాలు కష్టపడినా బాగా నలుగుతుంది. ఈ విధంగా నేను రోట్లో వేసుకుని వాటిని రుబ్బేసుకుంటున్నానండి. చాలా ఈజీగా బాగుంటుంది. అసలు చాలా రుబ్బడం కూడా చాలా ఈజీగా సరదాగా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం చూడండి ఎంత వచ్చిందో. ఇంకా తీసేసరికి ఇలా ఈ విధంగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవచ్చు. నేను పులుసుగా దీన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, పచ్చడిగా కాదు కదా. పచ్చడిగా అయితే ఈ స్టేజ్లో తీసేసి నీళ్లు కలపక్కర్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ రోలు కూడా కడిగేసి రోట్లో నీళ్లు కూడా వేసేసుకుంటున్నాను పులుసు కోసమని. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం తీసుకుని వెళ్ళి ఇందాక చల్లారబెట్టిన పోపు ఏదైతే ఉందో అందులో ఒక్కసారి వేసేసి కలిపేసుకుంటే మీకు తినడానికైతే పచ్చడిలా సరిపోతుంది. కానీ నేను పులుసులా చేస్తున్నాను కాబట్టి మళ్ళీ దీన్ని ఇంకొకసారి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక్కసారి ఉడికాక టేస్ట్ చూసుకోండి. మీకు పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చిన్న బెల్లం ముక్క కూడా వేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.